హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ సలార్, స్టారింగ్ బై ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్, డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్కి ఒక మంచి హిట్ పడింది అనుకోవచ్చు. కమింగ్ టు మెయిన్ ప్లాట్, దేవా ఇంకా వరద ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ దూరం అవ్వాల్సి వస్తుంది. అప్పుడు దేవా ఒక ప్రామిస్ చేస్తాడు. అదేంటంటే వరద ఎప్పుడు పిలిచినా దేవా తన దగ్గరకు వస్తానని. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వరదకి ప్రాబ్లం రావడంతో దేవాని పిలుస్తాడు. దేవా వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా, ఇంకా ఖాన్ సార్కి దేవాకి లింక్ ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ వరకు ఆ స్టోరీ ఒక మెయిన్ కోర్ పాయింట్ వరకు వెళ్ళడానికి టైం తీసుకుంటారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ లెంత్ అయితే తక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తుండగా ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. కమింగ్ టు సెకండ్ హాఫ్ మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది. ప్రభాస్ విశ్వరూపం చూడొచ్చు. మనం ఇండియన్లు మనం ప్రభాస్ మూవీలో ఏదైతే మిస్ అయ్యామో అది మొత్తం ఇందులో కవర్ అయిపోతుంది. లిటరల్గా సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ప్రభాస్ పేషెన్స్ అవుట్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ క్లిప్స్ కట్ అవుతూ వస్తాయి. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ సీనే మనం KGF 2లో కూడా చూడొచ్చు. కమింగ్ టు క్లైమాక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా అయ్యాం మనం. మంచి ఒక ట్విస్ట్తో పార్ట్ 2 ఉంటుందని చెప్పేసి మూవీ ఎండ్ చేస్తారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, డార్లింగ్ ప్రభాస్ ఇరగదీసేసాడని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఆ కటౌట్ని, ఆ బాడీని ఎవరు యూజ్ చేసుకోలేకపోయారు. బట్ ప్రశాంత్ అయితే పాత ప్రభాస్ని మళ్ళీ చూపించారనిపించింది. పృథ్వీరాజ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో అనుకున్నా మూవీలో అంత వైలెన్స్ లేదుగా, ఎందుకు ఏ రేట్ ఇచ్చారని. బట్ సెకండ్ హాఫ్లో ఆ వైలెన్స్ చూసి ఎందుకు ఇచ్చారా అని అర్థమైంది. ఇంకా చాలామందికి ఉండే పెద్ద డౌట్ ఏంటంటే సలార్కి ఇంకా KGFకి లింక్ ఉందా అని. సారీ టు డిసప్పాయింట్ యూ గైస్, సలార్కి KGFకి మాత్రం ఎటువంటి లింక్ అయితే లేదు. కానీ సలార్ స్టార్టింగ్లో మాత్రం స్పెషల్ థ్యాంక్స్ టు రాకింగ్ స్టార్ యష్ అని ఉంటుంది. అది చూసి లాస్ట్లో యష్ వస్తాడనుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అదేంటంటే సలార్కి ఇంకా KGFకి ఎటువంటి లింక్ అనేది లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే తప్పకుండా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా వైలెన్స్ ఉంటుంది. అంతే గాయ్స్. ఇంకా సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరు వెళ్ళారు కింద కామెంట్ చేయండి. అండ్ సలార్ మూవీ చూసిన వాళ్ళు మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.